అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. వృషభ రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. ఈ వారం కొంత చెడు ఫలితాలు ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉన్నది. వృషభ రాశి వారికి జన్మ గురుడు, జన్మ రవి యొక్క సంచారం. అలాగే విశేషించి వృషభ రాశి వారికి వ్యయస్థానంలో బుధ, శుక్రులు, లాభస్థానంలో కుజ, రాహువుల సంచారం చేత వృషభ రాశి వారికి ఈ వారం టెన్షన్లు, ఒత్తిళ్ళు ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉన్నది. అనారోగ్య సమస్యలు వేధించేటువంటి పరిస్థితి కనబడుతుంది. వృషభ రాశి వారు ఖర్చులు చాలా నియంత్రణలో ఉంచుకోవాలి. అప్పు చెయ్యొద్దు, అప్పు ఇవ్వద్దని మాత్రం సూచిస్తున్నాను. వృషభ రాశి స్త్రీలకి అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు ఇబ్బంది పెట్టేటువంటి స్థితి కనపడుతోంది. వృషభ రాశి విద్యార్థులు కష్టపడాల్సినటువంటి వారం. వృషభ రాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ఈ టెన్షన్లు, ఇబ్బందులు మాత్రం కొంచెం అధికంగా ఉంటాయి. ఆచితూచి వ్యవహరించాలి. ఈ వారం వృషభ రాశి రైతాంగం, సినీ రంగం వంటి రంగంలో ఉన్నటువంటి వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వృషభ రాశి వ్యాపారస్తులకి ఈ వారం అసలు అనుకూలంగా లేదు. వ్యాపారపరమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు, వ్యాపారంలో ధనపరమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు మాత్రం కనబడుతున్నాయి. వృషభ రాశి వారి ఈ వారం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఆచితూచి వ్యవహరించాలని సూచిస్తూ ఖర్చులు నియంత్రించుకోవాలని మాత్రం సూచిస్తున్నాను. అనుకోని ఖర్చులు, అనుకోని ప్రయాణాలు మాత్రం వృషభ రాశి వారిని ఇబ్బంది పెడతాయి. వృషభ రాశి వారు ఆరోగ్య విషయాల్లో కూడా ఈ వారం కొంత జాగ్రత్తలు వహించాలని తెలియజేస్తూ, వృషభ రాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ వారం పొందాలి అంటే విశేషంగా ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం, అలాగే లక్ష్మీదేవిని పూజించడం, ఆరాధించడం, శ్రీకృష్ణాష్టకం వంటివి పఠించుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా గోచారపరమైనటువంటి ఈ రాశి ఫలితాలన్నీ మీకు తెలియజేశాను. ఈ యొక్క ఫలితాలని, దాంట్లో ఉన్నటువంటి అంశాలని తీసుకుని మీకు ఏవైతే ప్రతికూల ఫలితాలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి మీకు చెప్పినటువంటి రెమెడీస్ ఏవైతే ఉన్నాయో ఆ పరిహారాలు మీరు పాటించడం వల్ల మరింత శుభ ఫలితాలను పొందగలరని మాత్రం సూచిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యాజమాన్యానికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా నేను మీకు ఈ ఫలితాలు తెలియజేశాను. మరొక్కసారి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ. తిరిగి మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం.